హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. దీని కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్గా వీడియో సిరీస్ చేస్తున్నామండి. ఇందులో మంత్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రివిజన్ వీడియోస్ రీక్యాప్ అనే దాని కింద చేస్తున్నాం. అందులో ఫిబ్రవరి 2021కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోస్ చూద్దాం. ఇక్కడ మనము సెప్టెంబర్ 2020 నుంచి వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు వీడియోస్ మీరు చూడకుండా ఉండుంటే ఒకసారి చూసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని రిలేటెడ్గా టెస్ట్ సిరీస్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి, ఈ 12 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కిందనే డిస్క్రిప్షన్లో లింక్ అనేటటువంటిది ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. సరే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ డీలిమిటేషన్ కమిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని లదాఖ్ యూనియన్ టెరిటరీ, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీని 2గా డివైడ్ చేయడం జరిగింది. అందులో డీలిమిటేషన్ కమిషన్ అని అంటామా, దాన్ని జమ్మూ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి అంటే దానికి సంబంధించి కాన్స్టిట్యుయెన్సీస్ని ఎంత ప్రాంతం ఏ కాన్స్టిట్యుయెన్సీ అని డివైడ్ చేయాలి కదా, ఆ ప్రాసెస్ని డీలిమిటేషన్ అంటారు. దానికోసం డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేస్తారు. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి వర్క్ చేస్తుంది. ఇందులో దీనికి అపాయింట్ చేయడం కోసం డీలిమిటేషన్ కమిషన్లో అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీనిలో ఎవరెవరు ఉంటారు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆ రెస్పెక్టివ్ ఏదైతే స్టేట్ ఏదైతే ఉంటుందో లేదా యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎలక్షన్ కమిషనర్ దీంట్లో మెంబర్స్గా ఉండి డీలిమిటేషన్ చేయబడుతుంది. మనకి కాన్స్టిట్యూషనల్గా ఏ ఆర్టికల్స్లో దీని గురించి చెప్పబడింది అంటే ఆర్టికల్ 82 కింద పార్లమెంట్ అనేటటువంటిది డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొని రావాలి ప్రతి సెన్సస్ తర్వాత అనుంది. అదేవిధంగా ఆర్టికల్ 170 కింద స్టేట్స్ అనేటటువంటి వాటిని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది డీలిమిటేషన్ చట్టం కింద ప్రతి సెన్సస్ తర్వాత అన్నారు. ఒకసారి ఈ చట్టం అనేటటువంటిది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చేసిందంటే యూనియన్ గవర్నమెంట్ అనేది డీలిమిటేషన్ కమిషన్ని సెటప్ చేయాలి. ఫస్ట్ డీలిమిటేషన్ ఎక్సైజ్ అనే దాన్ని మరి 1950-51 అప్పుడైనా మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు యూనివర్సల్ ఎలక్షన్స్ జరిగింది అప్పుడే. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని 1952లో తీసుకొచ్చారు. డీలిమిటేషన్ కమిషన్స్ ఆ తర్వాత ఓవరాల్గా 52, 63, 73 2002లో తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత 1981, 1991 ఆ సెన్సస్ల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ని తీసుకొని రాలేదు. ఎందుకు తీసుకొని రాలేదు? పాపులేషన్ కంట్రోల్ అంటున్నారు. మరి డీలిమిటేషన్ అనేది పాపులేషన్ని బట్టి జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్ వస్తాయి కదా, అలా జరగకుండా ఉండాలి అన్న దానికోసం పార్లమెంటరీ సీట్స్కి సంబంధించి రీఆర్గనైజేషన్ చేసేందుకు ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ని రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ అంటే ఆమెను తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కిరణ్ బేడి. పుదుచ్చేరి గవర్నమెంట్కి ఎల్జీకి లెఫ్టినెంట్ గవర్నర్కి కాన్స్టాంట్గా ప్రతిరోజు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అని చెప్పి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి మనం జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ రివిజన్లో కూడా చూసాం ఎల్జీ ఆఫ్ పుదుచ్చేరి రిమూవల్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ డిమాండ్గా ఉన్నింది అని. సో ఆ కంటెక్స్లో రిమూవ్ చేసి తెలంగాణకు సంబంధించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెని దీనికి యూనియన్ టెరిటరీకి అడిషనల్ ఛార్జ్ ఆమెకు అప్పగించడం జరిగింది. గమనించాలండి, ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ వేరే రాష్ట్రానికి గవర్నర్గా ఉండొచ్చు, వేరే యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేటర్గా కానీ లెఫ్టినెంట్ గవర్నర్గా కానీ చీఫ్ కమిషనర్ ఒక్కొక్క యూనియన్ టెరిటరీకి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, ఇలా కూడా ఉండొచ్చు. అంటే ఒకే రాష్ట్రానికి గవర్నర్గా ఉండాల్సిన అక్కర్లేదు, వివిధ రాష్ట్రాలకు కూడా ఉండొచ్చు. మరి వాళ్ళకి ఇచ్చే శాలరీ 2-3 సార్లు రాదు. 2 రాష్ట్రాలకు 2 శాలరీస్ రావు, ఒకటే శాలరీ, వీళ్ళు సగం అలాగనమాట, అలా భరిస్తారు. సరే, ఇంతకీ పుదుచ్చేరిలో ఏ ప్రాసెస్ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ని రిమూవ్ చేయబడుతుందండి? ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ కానీ క్రైటీరియా కానీ ఏమీ లేదు. అపాయింట్మెంట్ మరియు రిమూవల్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే జరుగుతుంది. పుదుచ్చేరి అనేది యూనియన్ టెరిటరీ,
దీన్ని ఆర్టికల్ 239A అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాల టెన్యూర్తో అపాయింట్ చేస్తారు. ముందుగా రిజైన్ చేయొచ్చు, లేదా ముందుగా వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టచ్చు. దానికంటూ స్పెసిఫిక్ క్రైటీరియా ఏమీ లేదు. మనకి గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చట్టము అనేటటువంటిది ఉంది. దాని కింద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పుదుచ్చేరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. దీంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడ్మినిస్టర్ చేస్తారు, అంటే హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా. సెక్షన్ 44 ఈ చట్టం కింద, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ చట్టం కింద సెక్షన్ 44 అనేటటువంటిది లెఫ్టినెంట్ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఇచ్చింది. కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ప్రకారమే చేయాలి అని చెప్పడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్కి మన లెఫ్టినెంట్ గవర్నర్కి ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేయాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఇమ్మీడియట్గా అర్జెంట్ మ్యాటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయ్యి చెప్పేలోపు డిలే అవుతుంది కదా, అందుకని ఇమ్మీడియట్గా డిస్క్రిషనరీ పవర్ను ఉపయోగించి డెసిషన్ తీసుకోవచ్చు. మరి ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేయొచ్చు, కానీ అలాగని ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతిదీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి తీసుకుని వెళ్ళడం ఏంటి అని అన్నారు. మనకి అందుకోసమే వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఇప్పుడు వీళ్ళు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అండి, మీరు అపాయింట్ చేయబడ్డటువంటి వ్యక్తి, అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి కదా, ప్రజలు వాళ్ళని నమ్మి కదా ఓటేశారు, మీరు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ఎలాగా అని సుప్రీంకోర్టు కూడా వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ పుదుచ్చేరి. ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి దాన్ని యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరిలో ఇంపోజ్ చేయడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో మెజారిటీ కోల్పోయింది కాబట్టి అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి అని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. మరి ఏ సందర్భంలో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చట్టము 1963 దాని ప్రకారం అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగలేకపోతుంది అన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తారు. ఇది పార్లమెంట్ ద్వారా తీసుకొని రాబడినటువంటి చట్టము. మనకి ఆర్టికల్ 239A అని ఉంది, దాని ప్రకారం ఈ చట్టం తీసుకొచ్చారు. మరి మనకి కాన్స్టిట్యూషనల్ మెషనరీ అనేది ఈ చట్టం ప్రకారం ఏ టైంలో ఫెయిల్ అయినట్టుగా చెప్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క రిపోర్ట్ యూనియన్ టెరిటరీ నుంచి తీసుకున్నాం, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఈ చట్టం యొక్క ప్రొవిజన్స్ ప్రకారం చేయలేము అని, లేదా ఖచ్చితంగా ఈ విధంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాల్సిందే ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కోసం అని అనుకున్నప్పుడు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క ఆర్డర్ ద్వారా సస్పెండ్ చేయొచ్చు. ఏది? వివిధ రకాల ప్రొవిజన్స్, ఈ చట్టం కింద ఉన్న ప్రొవిజన్స్ని సస్పెండ్ చేస్తూ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు. మరి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే ఏమవుతుంది? ఆ యూనియన్ టెరిటరీని మిగిలినటువంటి సెంటర్ కింద ఉండేటటువంటి దానిగానే పరిగణించడం జరుగుతుంది. సెంటర్ యొక్క ఫుల్ కంట్రోల్ అనేటటువంటిది దీని ప్రకారం తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ హేట్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి హేట్ స్పీచ్కి ఉన్న లింక్కి సంబంధించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటి దాంతో మన ఇష్టం వచ్చింది మాట్లాడచ్చా, దానికి లిమిటేషన్స్ ఏమీ ఉండవా? రీసెంట్గా మనకి టూల్ కిట్ కేసు వీటిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కొంతమంది, లేదు ఇది హేట్ స్పీచ్ అని కొంతమంది, ఇలాగా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఆ కంటెక్స్లో అసలు ఈ హేట్ స్పీచ్ అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. హేట్ స్పీచ్ అంటే ఏ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా, అది మాటల ద్వారా అయినా, రైటింగ్ ద్వారా అయినా, బిహేవియర్ ద్వారా అయినా, ఏదైనా సరే డిస్క్రిమినేటరీ లాంగ్వేజ్, ఒకరి యొక్క ఐడెంటిటీ, రేస్, ఎథ్నిసిటీ, రిలీజన్, జెండర్, సెక్షువాలిటీ, వీటిలో దేన్ని డిస్క్రిమినేట్ చేస్తూ మాట్లాడినా దాన్ని మనం హేట్ స్పీచ్ అని పిలుస్తాము. హేట్ స్పీచ్ అనేటటువంటివి ఈక్వల్ డిగ్నిటీని, పబ్లిక్ గుడ్ ఆఫ్ ఇంక్లూజివ్నెస్ని రెండింటినీ థ్రెటన్ చేస్తాయి. ఈ కంటెక్స్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఫండమెంటల్ రైటే. ఆర్టికల్ 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ రైట్గా చెప్తాము. కానీ దానికంటూ కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏమేంటిది? ఆర్టికల్ 19(2) అనేటటువంటిది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఇస్తుంది. కాకపోతే
రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మొరాలిటీ. ఈ వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే కుదరదు. స్టాట్యూటరీ ప్రొవిజన్స్కి వచ్చేటప్పటికి సెక్షన్ 95 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 124A ఆఫ్ సిఆర్పిసి, దాన్ని సెడిషన్ అంటాం. సెక్షన్ 153A ఆర్ 153B, ఇలా కొన్ని సెక్షన్స్ ఐపీసీకి సంబంధించినవి సెడిషన్ మరియు ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని తీసుకొని వస్తాయి. ఫ్రీ స్పీచ్ అనేది అబ్జల్యూట్ కాదు. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి అబ్జల్యూట్ రైట్స్ కాదు. వాటికంటూ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి, హేట్ స్పీచ్కి రెండిటికి తేడా ఉంది. ఆ థిన్ లైన్ అనేటటువంటిది, ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి అందుకే ఇంపోజ్ చేయొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అబ్జల్యూట్ రైట్ కాదు. నెక్స్ట్ ఇష్యూ, నీతి ఆయోగ్ యొక్క గవర్నర్ కౌన్సిల్ యొక్క మీటింగ్ గురించి. మనకి రీసెంట్గా జరిగినటువంటి గవర్నర్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ ఇలా కొంతమంది అటెండ్ అవ్వలేదు. సో ఆ కంటెక్స్లో నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది మనం ఒకసారి చూద్దాం. నీతి ఆయోగ్ అంటేనే ఒక పాలసీ థింక్ ట్యాంక్. ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని రీప్లేస్ చేస్తూ 2015లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, రాష్ట్రాలు సెంటర్ వీటి మధ్యలో కోఆపరేటివ్ ఫెడరలిజంని తీసుకొని వచ్చేందుకు. దీంట్లో 15 సంవత్సరాల రోడ్ మ్యాప్ని తీసుకొని రావడము, అమృత్ అనే ప్లాన్, 7 years విజన్ అండ్ ప్లాను, స్ట్రాటజీ ప్లాను, యాక్షన్ ప్లాను, అటల్ ఇన్నోవేషన్ మిషన్, డిజిటల్ ఇండియా, మెడికల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఇలా ఎన్నో విషయాలు నీతి ఆయోగ్ అనేటటువంటిది సజెస్ట్ చేయడం. గమనించాలి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేయదు, నీతి ఆయోగ్ ఫండింగ్ ఇవ్వదు, ఓన్లీ థింక్ ట్యాంక్, ఓన్లీ అడ్వైజరీ బాడీ మాత్రమే. నీతి ఆయోగ్ అనేటటువంటిది అడ్వైజరీ బాడీ మాత్రమే, రైట్? సరే, మరి ఈ నీతి ఆయోగ్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్పర్సన్గా ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ అనేటటువంటిది ఉంటుంది. దాంట్లో అందరూ చీఫ్ మినిస్టర్స్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, హెడ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, ఎవరికైతే లెజిస్లేచర్స్ ఉన్నాయో వాళ్ళు, లెజిస్లేచర్స్ లేని యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది అయితే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఢిల్లీ, పుదుచ్చేరి అనేటటువంటి వాటిని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అయితే రీజనల్ కౌన్సిల్స్ అనేటటువంటివి దీని కింద ఉంటాయి. రీజనల్గా గ్రూపింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీకి సంబంధించిన వాళ్ళు ఆ రీజనల్ కౌన్సిల్స్లో ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ అనేటటువంటిది నీతి ఆయోగ్ ప్రైమరీ డెసిషన్ మేకింగ్ బాడీ. చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, అదర్ యూనియన్ మినిస్టర్స్, సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇది రెగ్యులర్గా మీట్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. మరి కోఆపరేటివ్ ఫెడరలిజం కదా, డిస్కషన్స్, డిబేట్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ దీంట్లో ఉంటారు. రీసెంట్గా మనకి నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దీని యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది 2015లోనే ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ ఇది వచ్చింది. అప్పుడు ఫస్ట్ మీటింగ్ జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో కొంతమంది రాలేదు, స్కిప్ చేశారు. నెక్స్ట్ ఇష్యూ, సెడిషన్ అనేటటువంటి కేసు, దేశద్రోహము అంటారు. సెడిషన్ అనేటటువంటి దాన్ని సెక్షన్ 124A ఐపీసీలోని సెక్షన్ 124A కింద క్రైమ్గా గుర్తించడం జరిగింది. ఈ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ అనేటటువంటిది సెడిషన్ అనేటటువంటిది ఎవరైనా సరే తన వర్డ్స్ ద్వారా కానీ, స్పోకెన్ వర్డ్స్ కానీ, రిటర్న్ వర్డ్స్ కానీ, సైన్ ద్వారా కానీ, ఏ విజువల్ ఫామ్ ద్వారా కానీ హేట్రెడ్ని, కంటెంప్ట్ని తీసుకొని వస్తే దాన్ని సెడిషన్గా చెప్తాము. డిస్అఫెక్షన్ని కూడా, డిస్అఫెక్షన్ అంటే ఏంటి, దేశానికి డిస్లాయాలిటీ, ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీని తీసుకుని రావడానికి ప్రయత్నించిన సెడిషన్ అని చెప్తాం. రీసెంట్గా ఏమైంది, ఫార్మర్స్ ప్రొటెస్ట్కి సంబంధించి ఏ విధంగా ప్రొటెస్ట్ చేయాలి ఏంటి అన్న దానికి రిలేటెడ్గా ఒక టూల్ కిట్ అనేది డిజైన్ చేశారు. ఆ కేసులో దిశా రవి అనేటటువంటి ఆమెను అరెస్ట్ చేశారు సెడిషన్ కేసు కింద. సుప్రీంకోర్టు ఏమంది, టూల్ కిట్ అనేటటువంటిది దాంట్లో వాళ్ళు ఈ మెథడ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అని చెప్పారే తప్ప ఎక్స్ప్లిసిట్గా దేశానికి ఎగెయినెస్ట్గా చేయండి అని చెప్పలేదు. ప్లస్ ఇలాంటి ఒక చిన్న డాక్యుమెంట్ దేశం మొత్తాన్ని, మరి దేశ భద్రతనే ముప్పు తీసుకొని వచ్చేంత పెద్ద విషయము కాదని ఈమెను వదిలిపెట్టడం జరిగింది. సో ఆ కంటెక్స్లో సెడిషన్, ఆ ఇష్యూ అనేది మనకు న్యూస్లో ఉంది. అసలు ఈ సెడిషన్ చట్టం అనేది ఎలా ఎవాల్వ్ అయిందో చూద్దామండి. సెడిషన్ అనేది కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్గా చెప్తాము. 124A కింద 1870లో సెడిషన్ అనేటటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళ టైంలో ఐపీసీలో ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు దేనికోసం తీసుకొచ్చారు,
అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ని సప్రెస్ చేయడం కోసం బాల్ గంగాధర్ తిలక్ అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ అరెస్ట్ అవ్వబడ్డారు ఈ సెడిషన్ లా కింద ఆ కొలోనియల్ టైంలో. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. చాలామంది లీడర్స్ సెడిషన్ అనేటటువంటి దాన్ని అసలు కాన్స్టిట్యూషనల్ దీని నుంచే తీసేయాలి అన్నట్టుగా. సెడిషన్ అనేటటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు, కానీ ఐపీసీలో సెక్షన్ 124A మాత్రం దాంట్లో ఉంది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా సెడిషను దానికి సంబంధించిన ప్రొవిజన్స్ లేవండి, కానీ ఐపీసీ అనే చట్టం, స్టాట్యూట్ అంటాం, దాంట్లో మాత్రం ఉన్నాయి. మరి నెహ్రూ గవర్నమెంట్, అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ అనేది ఆర్టికల్ 19(1)A అమెండ్మెంట్ తీసుకొని వచ్చి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని ప్లేస్ చేయడం జరిగింది. మరి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో మనకి ఈ సెడిషన్ అనేటటువంటిది లేదు. సరే, మరి ఇందిరాగాంధీ టైంలో సెక్షన్ 124A అనేటటువంటి దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే వాళ్ళకి ఏ విధంగానూ వారెంట్ అనేటటువంటిది లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, కాగ్నిజబుల్ అని అంటున్నారు. మనకి లేటెస్ట్ డేటా ప్రకారం సెడిషన్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, అరెస్ట్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. కానీ వీటిలో ఓన్లీ 3% ఫైనల్గా కన్విక్షన్కి వాళ్ళకి అవును అని కేసు నిరూపణ అయ్యి ఇలా ఉన్నాయి. చాలా కేసుల్లో ఊరికే పోలీసులు కేసు పెడుతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నో కేసుల్లో చెప్పింది. అయినా సరే సెడిషన్ ఛార్జెస్తో అరెస్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. చూడండి ఇక్కడ. అందుకే సుప్రీంకోర్టు ఇదిగో చాలా అబ్సూలీట్ లాస్ అనేటటువంటి వాటిని తీసేసింది. మరి సెడిషన్ లాని ఎందుకు తీసేయదు? బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, కానీ వాళ్ళ దేశంలోనే లేదు కదా, మరి మన దేశంలో ఎందుకు? ఇలాగా క్వశ్చన్స్ అనేవి సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే 75 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో మనం ఎందుకు దీన్ని తీసేయలేకపోయాము అన్నట్టుగా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. చూడండి, ఎన్నో రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని, పి అలావి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని, బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని. వీటన్నిటిలోనూ జస్ట్ స్లోగన్స్ చెప్పడము, లేదా ఒక ఏదైనా ఒక చిన్న మెటీరియల్ని రాయడం ద్వారా దాని రిజల్ట్ని బట్టి, చేసే యాక్షన్ని బట్టి కాదు, దాని రిజల్ట్ ఏమొస్తుందనే దాన్ని బట్టి ఆ పర్టికులర్ చర్య అనేది సెడీషియస్ యాక్టా కాదా అని నిర్ణయించబడుతుంది. అంతేగాని ఒకటి సెడిషనా కాదా అనేటటువంటిది ఓన్లీ వాళ్ళు చేసిన దాని కాదు, వాళ్ళు చేసిన దానివల్ల ఏం రిజల్ట్ వచ్చింది అనే దానివల్ల అని జడ్జిమెంట్స్లో చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సెడిషన్ అనే చట్టాన్ని రేర్గా ఉపయోగించాలి. లా కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని కొన్ని కేసుల్లో అవసరమో ఉంచండినే చెప్పింది, కానీ ఇష్టం వచ్చినట్టుగా కాదు, ఒక లిమిటేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మనం సెడిషన్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశామండి. వీలైతే ఒకసారి దాన్ని బ్రీఫ్గా చూసుకోండి, ఎవరికన్నా దీని మీద కంప్లీట్ ఐడియా లేకుంటే. నెక్స్ట్ ఇష్యూ, రైట్ టు డిసెంట్ వర్సెస్ రైట్ టు కమ్యూట్ అంటున్నారు. మనకి ఢిల్లీ దగ్గర షహీన్ బాగ్ అనేటటువంటి ప్రాంతము, అక్కడ డిసెంబర్ 2020 నుంచి సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా మనకి ఈ ప్రొటెస్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఆ సందర్భంలో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు ప్రొటెస్ట్ అనేటటువంటి చేసే హక్కు ఎలా అయితే ఉందో, మరి మాకు ట్రాన్స్పోర్ట్ కమ్యూట్ అనే దానికి కూడా అంతే హక్కు ఉంది కదా అని చెప్పేసి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు అంది, రైట్ టు డిసెంట్ అంటే వ్యతిరేకతను తెలిపే హక్కు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోనే డిసెంట్ అనేది పార్ట్ ఉంది. కానీ ఆ రైట్స్ అనేవి ఏ రైట్ కూడా, ఫండమెంటల్ రైట్స్లో ఏ రైట్ కూడా, మనకు అన్ని రైట్స్ కూడా అబ్జల్యూట్ రైట్స్ కాదు, వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రైట్ టు ప్రొటెస్ట్ మీకు ఉందండి, రైట్ ఉంది, కానీ మిగిలిన వాళ్ళు, వాహనదారులు, వాళ్ళని పోనివ్వకుండా అడ్డుకునే హక్కు, అది కూడా ఒకరోజు కాదు, ఇన్ని నెలల పాటు అడ్డుకునే హక్కు మీకు ఎక్కడి నుంచి ఉంది? ఇండెఫినెట్లీ ప్లేసెస్ని ఆక్యుపై చేసేటటువంటి హక్కు అనేటటువంటివి లేవు. పబ్లిక్ స్పేసెస్ అనేటటువంటి కంప్లీట్గా ఆక్యుపై చేయడం కాదు. డెమోక్రసీలో రైట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేవి ఇంపార్టెంటే, రెస్పెక్ట్ చేయాలి, కానీ వాటి మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని రైట్స్ అనేవి ఐసోలేషన్లో ఉండవు, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. మనకి ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అడుగుతారండి. రైట్ టు కమ్యూటు, రైట్ టు డిసెంట్, ఇలాంటి వాటి మీద అడిగే అవకాశం ఉంటుంది. పాలిటీలో చాలా వరకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం కరెక్ట్గా చేయొచ్చు. లెట్సే వాళ్ళు 17 క్వశ్చన్లు ఇస్తే 16, 15 వరకు అందరూ కూడా
డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే బాగా చేయొచ్చు. ఇంకా 1 or 2 క్వశ్చన్సే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? నెక్స్ట్ ఇష్యూ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఢిల్లీ అసెంబ్లీ. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి పీస్ అండ్ హార్మోనీ కమిటీ అనేది ఫేస్బుక్కి సంబంధించినటువంటి హెడ్ని పిలవడం జరిగింది. దాన్ని అది లిటిగేషన్ వేశారు. ఏమని, అసలు ఏ విధంగా మమ్మల్ని పిలుస్తారండి, మేము ఎందుకు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, మేము ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాం కదా అని అన్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా అసలు మీకేం అధికారం ఉంది, మీరు ఎందుకు పిలుస్తున్నారు అంది. మరి ఇక్కడ పార్లమెంట్ కంటూ అంటే లెజిస్లేచర్ కంటూ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా, జ్యుడిషియరీ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అని క్వశ్చన్. అంటే మరి సుప్రీంకోర్టు అనేది దీన్ని డిస్మిస్ చేస్తూ ఇలా పిలవడాన్ని, అసెంబ్లీ అనేది చట్టాలు పాస్ చేయడం వరకే ఉండాలి, అంతేగాని ఢిల్లీ రాయిట్స్ జరిగిన దాంట్లో ఫేస్బుక్ యొక్క పాత్ర ఏంటి అని అడగడం కోసం పిలిచారండి అతన్ని. సో మీకేం పని అని అంది. అసెంబ్లీ అనేటటువంటిది లెజిస్లేటింగ్ మాత్రమే చూసుకోవాలి, గవర్నాన్స్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి దాని పరిధి కిందికి రాదు అన్నారు. కానీ పీస్ అండ్ హార్మోనీ కమిటీ అనేటటువంటిది వివిధ రకాలుగా అది ఎంక్వైరీ చేపట్టచ్చు మామూలుగా. సో లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అనేటటువంటివి లెజిస్లేచర్కి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేయడంలో యూజ్ అవుతాయి. ఆర్టికల్ 105, 194 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని పవర్స్ ప్రివిలేజెస్ ఉన్నాయి. వాటిలో కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. మేము పిలిచాము, వాళ్ళు వచ్చి చెప్తారు మీకేంటి అని లెజిస్లేచర్ కోర్టు ధిక్కరణ చేయలేదు ఇప్పుడు. ఎందుకు? సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. ఒకవేళ చెప్పినట్టు వినకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది కాబట్టి. కానీ దానికంటూ కొన్ని రైట్స్ ఉన్నాయని, దానికి లిమిటేషన్స్ ఉండొచ్చు, కానీ దానికంటూ కొన్ని రైట్స్ ఉన్నట్టుగా గుర్తించాలి. అది ఇక్కడ వాళ్ళ యొక్క డిమాండ్ అనమాట. పార్లమెంటరీ ప్రివిలేజెస్ లేదా లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటే ఏంటి అర్థమైందా? అది అసలు ఎందుకు న్యూస్లో వచ్చిందో అర్థమైందా? నెక్స్ట్ జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ లిటిల్ అండమాన్ ఐలాండ్స్. లిటిల్ అండమాన్ ఐలాండ్స్ అంటున్నాం. మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇదేమో గ్రేట్ అండమాన్ ఐలాండ్స్, ఇది లిటిల్ అండమాన్, కింద మనకి నికోబార్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది 10 డిగ్రీల అక్షాంశం, 10 డిగ్రీ ఛానల్ అంట. మరి లిటిల్ అండమాన్ గ్రేట్ అండమాన్ మధ్య ఉండేటటువంటిది డంకన్ పాసేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ మధ్య ఉండేది డంకన్ పాసేజ్ అని పిలుస్తాము. ఈ డంకన్ పాసేజ్ సరే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు ఈ లిటిల్ అండమాన్ అనేటటువంటిది? రీసెంట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ లిటిల్ అండమాన్ అనేటటువంటి విజన్ డాక్యుమెంట్ని నీతి ఆయోగ్ డెవలప్ చేసి 680 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో హోలిస్టిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు. కానీ ఈ ప్రాంతం అనేటటువంటి దాంట్లో ఇది చాలా ఫ్రజైల్ ఏరియా, బయోడైవర్సిటీ ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ హుట్ బే అనేటటువంటిది ఇలాగ కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి. ఈ ప్రాంతాలు అనేటటువంటివి లిటిల్ అండమాన్ నికోబార్ దీవుల్లో బయోడైవర్సిటీకి దీనికి ఇంపార్టెంట్. అప్పుడు ఈ విధమైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైనా దీన్ని ఎఫెక్ట్ చేస్తాయి కదా అన్నది క్వశ్చను. లిటిల్ అండమాన్ ఐలాండ్స్ క్లారిటీయా? అది ఎక్కడుంది? అండమాన్ సీ, బే ఆఫ్ బెంగాల్ పైన, ఈ అండమాన్ దీవులకు పైన కోకో ఐలాండ్స్ అని ఉంటాయి, అవి మయన్మార్కి సంబంధించినవి. కోకో ఐలాండ్స్కి అండమాన్ ఐలాండ్స్కి మధ్యలో కోకో ఛానల్ అనేటటువంటిది ఉంటుంది. ఆల్రెడీ మనం కోకో దీవుల గురించి చదువుకున్నాం. ఎస్, సో మ్యాప్ పాయింటింగ్ అంతా చూడండి. ఇది గ్రేట్ నికోబార్ ఐలాండ్, దీని గురించి కూడా మనం చదవబోతున్నాం. ప్రస్తుతానికైతే లిటిల్ అండమాన్. నెక్స్ట్ పాంగాంగ్ సో లేక్ అంటున్నాం. పాంగాంగ్ సో లేక్ అసలు ఎందుకు న్యూస్లో ఉందండి? అక్సై చిన్ ప్రాంతం దగ్గర ఇది కొంత ప్రాంతం ఇండియాలో, కొంత ప్రాంతం చైనా సైడు ఉంది. మరి ఈ కంటెక్స్లో ఈ పాంగాంగ్ సో అనేటటువంటి కాన్ఫ్లిక్ట్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఎల్ఏసి వల్ల ఇయర్ ఇక్కడ పెట్రోలింగ్ వాటికి సంబంధించి మాట్లాడుకోవడం వల్ల ఇది న్యూస్లో వచ్చింది. సరే, పాంగాంగ్ సో లేక్ అనేది మన లదాఖ్లో ఉంది. 4300 మీటర్స్ హైట్లో సిచ్యువేట్ అయింది. వరల్డ్లోనే హయ్యెస్ట్ సాల్ట్ వాటర్ లేక్గా దీన్ని చెప్తాము. ఎందుకు సాల్ట్ వాటర్? దీనికి ఇన్లాండ్ డ్రైనేజ్ అనేటటువంటిదే ఉంది. దీని నుంచి నీరు బయటికి వెళ్ళట్లేదు, కొత్తగా నీరు అంత ఎక్కువ కలవట్లేదు, అందుకోసం ఎవాపరేషన్ ఉంటుంది కదా, అందుకోసం సెలైనిటీ పెరుగుతుంది. 160 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ లేక్. ఈ 1/3 పాంగాంగ్ సో అనేటటువంటిది ఇండియాలో, మిగిలిన 2/3 చైనాలో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇండియా సైడ్ ఇక్కడ ఉన్నటువంటిది ఫింగర్స్గా 8 ఫింగర్స్గా గుర్తిస్తారు. వీటిలో ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు మధ్య ఉన్న ఏరియా కాన్ఫ్లిక్ట్.
చైనా ఏమో ఇక్కడి వరకు మా ప్రాంతం అంటుంది, లేదు ఇండియా ఏమో ఇక్కడి వరకు యాక్చువల్ కంట్రోల్ అని అంటుంది. అలా మనకి డిస్ప్యూటెడ్ ఏరియా అనేది పాంగాంగ్ సోలో ఉంది. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతంలో పాట్రోలింగ్ చేపడుతున్నారు. ఇంతకుముందు చేపట్టేవాళ్ళు కాదు, బఫర్ లాగా ఉండేది. ఇప్పుడు దానివల్ల అది కాంట్రవర్సీ అయింది, పాంగాంగ్ సో అంటున్నాము. నెక్స్ట్ ఇష్యూ జాఫ్నా పెనిన్సులా, దానికి దగ్గరలో ఉండేటటువంటి డెల్ఫ్ ఐలాండ్ అంటున్నాం. డెల్ఫ్ ఐలాండ్ అన్న ప్రాంతంలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్కి దగ్గరలో ఈ పాక్ స్ట్రెయిట్ అనేటటువంటి దానిలో ఉంది. డెల్ఫ్ ఐలాండ్ అనేది పాక్ స్ట్రెయిట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే అనేవి ఏ రెండు దేశాల మధ్యలో ఉన్న వాటర్ బాడీస్ అని చెప్పచ్చు? ఇండియా, శ్రీలంకనా? అంటే ఇప్పుడు ఈ చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ డెల్ఫ్ ఐలాండ్లో వచ్చింది అంటే అది మరి ఇండియా యొక్క స్ట్రాటజిక్గా బాగా దగ్గరలో ఉన్న ఏరియాలో దాని కంట్రోల్ ఉన్నట్టేనా? అందువల్ల ఇది ఒక కన్సర్న్ ఏరియాగా మనం పరిగణిస్తున్నాం. జాఫ్నా అనేటటువంటిది శ్రీలంక యొక్క నార్త్ పార్ట్ అనమాట. అక్కడ మనకి ఎక్కువగా ఇంతకుముందు ఎల్టీటీ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. తమిళ్ మైనారిటీ గ్రూప్ శ్రీలంకలో సిన్హలీస్ అనేవాళ్ళు మెజారిటీ గ్రూప్, తమిళ్స్ అనేవాళ్ళు మైనారిటీ గ్రూప్. వీళ్ళు ఎక్కువ మంది దీంట్లో ఉన్నారు. మరి జాఫ్నా పెనిన్సులా అనేటటువంటి దానికి దగ్గరలో డెల్ఫ్ పెనిన్సులా, ఇది రామేశ్వరం అనే దానికి దగ్గరలో ఉంది, తమిళనాడుకి దగ్గరలో. ఇది కచ్చితీవు ఐలాండ్స్కి దగ్గరలో ఉందన్నమాట. దీనికి కచ్చితీవు ఐలాండ్స్ గురించి ఆల్రెడీ మనం చదివాం. కచ్చితీవు ఐలాండ్స్ అనేది ఇండియా శ్రీలంక మధ్యలో ఉండేటటువంటి చిన్న ఐలాండ్, కాన్ఫ్లిక్ట్ ఐలాండ్. ఈ డెల్ఫ్ ఐలాండ్, కచ్చితీవు ఐలాండ్స్ వీటి దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని కనుగొన్నాక అవి చాలా ఇంపార్టెంట్గా మారాయి. నెక్స్ట్ ఇష్యూ ఇండియన్ ఓషన్ డైపోల్, మేఘాలయలో రెయిన్ఫాల్. మేఘాలయలోని చిరాపుంజి, మాసన్ రోమ్ అనేవి వరల్డ్లోనే హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుండేవి. అయితే వాటిలో ఇండియన్ ఓషన్ డైపోల్లో ఉన్న కొన్ని చేంజెస్ వల్ల మరి మనకి వర్షపాతం సరిగా రావట్లేదు. ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ భూభాగంలో డై అంటే రెండు, పోల్ అంటే రెండు డిఫరెంట్గా. ఇక్కడ ఉండాల్సిన దానికంటే వార్మ్ టెంపరేచర్స్ ఉండి ఇటు సైడ్ ఉండాల్సిన దానికంటే కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి ఇటు సైడ్ అరేబియన్ పెనిన్సులా, ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఎక్కడైతే వామ్గా ఉంటుందో అక్కడ వాటర్ వేపర్ వస్తుంది. వాటర్ వేపర్ కాస్త మేఘాలుగా ఫామ్ అయి వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ మనకి తక్కువ వర్షపాతం వస్తుంది. అంటే ఎప్పుడైతే ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఫేజ్ ఉంటుందో, పాజిటివ్ ఫేజ్ అంటే ఇండియన్ ఓషన్ యొక్క వెస్ట్రన్ భాగంలో నార్మల్ కంటే వామ్గా ఉండడము, ఈస్టర్న్ భాగంలో నార్మల్ కంటే కూల్గా ఉంటే దాన్ని పాజిటివ్ ఫేజ్ అని అంటాము. ఈ పాజిటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మోర్ సైక్లోన్స్ అరేబియన్ సీలో ఫామ్ అవుతాయి. నెగిటివ్ ఉన్నప్పుడు మరి ఎల్నినో ఎఫెక్ట్స్ అనేవి ఉండడం వల్ల ఇండియన్ సబ్ కాంటినెంట్ వీటిలో డ్రాట్స్ వస్తాయి. అది ఎలాగో చూద్దామా? నెగిటివ్ ఫేజ్ అంటే ఇటు సైడ్ కూలర్గా ఉంటుంది, ఇటు సైడ్ కంపారిటివ్లీ వామ్గా ఉంటుంది. ఇది నెగిటివ్ ఫేజ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనకి వర్షపాతం తక్కువ అయిపోతుంది, ఇక్కడ మనకి వర్షపాతం తక్కువ, ఇటు సైడ్ బాగా పెరుగుతుంది. సో నెగిటివ్ ఫేజ్ ఉన్నప్పుడు డ్రాట్ అనేటటువంటిది వస్తుంది. మనకి ఎల్ నీనో అంటారు. ఎల్ నీనో అనేటటువంటిది పసిఫిక్ ఓషన్లో వచ్చేటటువంటి ఓషన్ కరెంట్స్లో మార్పుల వల్ల వచ్చే ఫినామినా. దానివల్ల కూడా మనకి డ్రాట్ వస్తుంది. అది ఈ నెగిటివ్ ఇండియన్ డైపోల్ వచ్చినప్పుడు ఇండియాలో మనకి తక్కువ వర్షపాతం వస్తుంది. మేఘాలయలో డ్రాట్ లైక్ కండిషన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా ఈ ఇండియన్ ఓషన్ డైపోల్, స్పెసిఫిక్గా దాంట్లో మన యొక్క నెగిటివ్ ఫేజ్ అనేటటువంటిది కారకంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ ఫేజ్ అనేది మన ఇండియా మీద అడ్వర్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ మాన్సూన్ మిషన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అనేది 2012లో దీన్ని లాంచ్ చేసింది. మరి మాన్సూన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఫోర్కాస్ట్ చేయడం కోసం దీనన్నమాట. దీంట్లో వివిధ రకాల రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని హై పర్ఫార్మింగ్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ వీటి ద్వారా ఎప్పుడు ఏ విధంగా మాన్సూన్ రావచ్చు, వెదర్ చేంజెస్ ఏమైనా ఇవన్నీ కనుక్కోవడం. సో సమ్మర్ మాన్సూన్, వింటర్ మాన్సూన్ రెండు ఉంటాయా, ఆ రెండు ఇంపాక్ట్ ఎలా ఉంటాయి ఏంటి అని కనుక్కునేందుకు ఈ నేషనల్ మాన్సూన్ మిషన్ అనేది తీసుకొని వచ్చారు. ఏ మినిస్ట్రీ కింద? ఎర్త్ సైన్సెస్ కింద హై పర్ఫార్మింగ్ కంప్యూటర్స్ని యూజ్ చేసి మాన్సూన్ ప్రొడిక్షన్ అనేటటువంటి చేస్తారు దీని కింద. నెక్స్ట్ ఇష్యూ మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ అంటున్నాము.
సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ అనే దాన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్, బ్రహ్మపుత్ర నదికి దగ్గరలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దాన్ని వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అన్నమాట. అదేవిధంగా బారాక్ రివరు ఇక్కడి నుంచి కనెక్టివిటీ కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 4 లేన్ బ్రిడ్జ్ అనేది బ్రహ్మపుత్ర రివర్ మీద దుబ్రి అనేటటువంటి దీని నుంచి ఫుల్బరీ అనేటటువంటి ప్లేస్ వరకు ఈ బ్రిడ్జ్ని తీసుకొస్తారు. ఇది NH 127B అనే దాని కింద ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేస్తుంది, మేఘాలయాన్ని కనెక్ట్ చేస్తుంది, అస్సాం నుంచి మేఘాలయాన్ని కనెక్ట్ చేస్తుంది. సో దీంతో పాటు మన గవర్నమెంట్ అనేది బ్రహ్మపుత్ర నది మీద మజూలి ఐలాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మజూరి ఐలాండ్, జోరత్, ఈ రెండింటి మధ్య ఒక 2 లేన్ బ్రిడ్జ్ అనేటటువంటిది బిల్డ్ చేస్తూ ఉంది. పోర్టల్ ఫర్ అసెట్స్ అండ్ నావిగేషన్ ఇన్ఫర్మేషన్, పానీ అనేటటువంటి దాన్ని వీటి యొక్క కనెక్టివిటీకి సంబంధించి ఇప్పుడు రివర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి సంబంధించి నావిగేషన్ ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ ఏ బోట్స్ ఉన్నాయి అవంతా చెప్పేందుకు ఒక నావిగేషన్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ అంటే ఏంటి అర్థమైందా? ఇదొక బ్రిడ్జ్ అన్నమాట, 4 లేన్ బ్రిడ్జ్. బ్రహ్మపుత్ర నదిని వెస్ట్ ఈస్టర్న్ బ్యాంక్స్ని కలుపుతూ దీన్ని బిల్డ్ చేయడము. ఇది అస్సాంని మన యొక్క మేఘాలయతో కనెక్టివిటీకి యూజ్ అవుతుంది. ఒకసారి మన బ్రహ్మపుత్ర నది యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. టిబెట్లో ఆరిజినేట్ అవుతుంది. చెముంగ్దియాంగ్ అనేటటువంటి గ్లేషియర్ దగ్గర, కైలాస పర్వతాలు, మరియంలా పాస్ దగ్గర. సో ఇది మరియంలా పాస్ అనేది కైలాష్ రేంజెస్ మరియు మానస్ సరోవర్ లేక్ ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మపుత్రాన్ని టిబెట్లో కదా ఇది ఆరిజినేట్ అయ్యేది. దీన్ని సాంగ్పో అని పిలుస్తారు. 2,960 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. 24,000 స్క్వేర్ కిలోమీటర్స్ బేసిన్ 24,000 బేసిన్ అనేటటువంటిది స్క్వేర్ కిలోమీటర్స్ బేసిన్ అనేది ఏర్పాటు చేస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్కి వచ్చేటప్పటికి సుబర్ణశ్రీ, కమెంగ్, ధనశ్రీ, దిహాంగ్, లోహిత్, తీస్తా, తోర్సా, మనస్, బుహ్రీదిహాంగ్ ఇలాంటివన్నీ దాని యొక్క ట్రిబ్యూటరీస్గా చెప్పచ్చు. ఇది టిబెట్ గుండా ఫ్లోయి ఇండియాకు వచ్చి, ఇండియా నుంచి బంగ్లాదేశ్ గుండా ప్రవహించి ప్రపంచంలోనే లార్జెస్ట్ డెల్టా అయినటువంటి సుందర్బన్ డెల్టాని గంగా నదితో పాటు ఏర్పాటు చేస్తుంది. గంగా రివర్, బ్రహ్మపుత్ర నదులు రెండు కలిసి ఏర్పాటు చేసిన డెల్టానే సుందర్బన్ డెల్టా. దాంట్లో 1/3 భాగం ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో, మిగిలిన 2/3 మన బంగ్లాదేశ్లో ఉన్నది. నెక్స్ట్ చిత్తౌరా లేక్ రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ చిత్తౌరా లేక్ డెవలప్మెంటల్ వర్క్స్కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ని వేయడం జరిగింది. చిత్తౌరా జీల్ అని కూడా పిలుస్తారు, దీన్నే అష్టవక్ర జీల్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది బహరాజ్ అనేటటువంటి సిటీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తౌరా విలేజ్ అనే దాంట్లో ఇక్కడ చిన్న నది తేరీ నది అంటారు. తేరీ నది అనేటటువంటిది ఈ లేక్లోకి ప్రవహిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్. లోకల్ లెజెండ్స్ అనేటటువంటివి ఇక్కడ అశ్వర్క ముని మహారాజా జనకుడి యొక్క గురువు అన్నమాట. ఆయన ఇక్కడ నివసించే వాళ్ళు ఆశ్రమంలో అని బిలీవ్ చేస్తారు. ఈ ఏరియా బిసైడ్ ఈ లేక్కి దగ్గరలోనే 11వ సెంచరీకి సంబంధించినటువంటి బ్యాటిల్ గ్రౌండ్ అనేటటువంటిది ఉంది. దీంట్లో హిందూ కింగ్ అయినటువంటి సుహల్దేవ్ అనేటటువంటి వ్యక్తి ముస్లిం ఇన్వేడర్ అయినటువంటి గాజీ సయ్యాద్ సలార్ మసూద్ అనేటటువంటి అతన్ని ఓడించారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అందువల్ల కూడా ఈ పర్టికులర్ ప్రాంతం ఫేమస్ అన్నమాట. చిత్తౌరా లేక్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ని లే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ దేవస్థల్ టెలిస్కోప్. ఇది ఒక ఆప్టికల్ టెలిస్కోప్ దేవస్థల్ అనే ప్లేస్లో ఉంది. గ్లోబల్ ఇంపార్టెన్స్ని సంతరించుకుంది. ఎందుకంటే రీసెంట్గా కాస్మిక్ ఈవెంట్స్ అయినటువంటి గామా రేబర్స్, సూపర్ నోవా వీటిని ఇది ఐడెంటిఫై చేయడం ద్వారా దేవస్థల్ అనేది ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి మౌంటైన్ పీక్. ఇక్కడ ఈ టెలిస్కోప్ అనేటటువంటిది ఉంది, ఆప్టికల్ టెలిస్కోపు. ఏషియాలోనే లార్జెస్ట్ ఫుల్లీ స్టీరబుల్ ఆప్టికల్ టెలిస్కోప్ అన్నమాట. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అనేటటువంటిది దీన్ని సెటప్ చేయడం జరిగింది. ఇది ఒక అటోనామస్ ఇన్స్టిట్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. ఇది ఫ్యూచర్ ఆప్టికల్ ఫెసిలిటీస్కి హెల్ప్ అవుతుంది. 30 మీటర్ టెలిస్కోప్ ఇలాంటి వాటన్నిటిలోనూ
మన ఇండియా తరపు నుంచి ఇవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. దేవస్థల్ అనేటటువంటి మౌంటైన్ పీక్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్, హిమాలయాస్. నెక్స్ట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఇంకొకటండి, లాస్ట్ మంత్లో హిస్టరీకి సంబంధించిన ఇష్యూస్ ఏం లేవు, అందుకే మనం కవర్ చేయలేదు. ఉన్నవన్నీ నేను కవర్ చేస్తున్నానండి, లేనప్పుడు ఆ సెక్షన్ అలా వదిలేస్తున్నాను, సరేనా? ఉంటే ఖచ్చితంగా పెడతాను. ఫస్ట్ ఇష్యూ భింబేత్కా కేవ్స్కి సంబంధించి రీసెంట్లీ కొంతమంది రీసెర్చర్స్ 3 ఫాజిల్స్ అనేటటువంటివి 550 మిలియన్ సంవత్సరాల క్రితంవి డిక్నోసియా అని అంటున్నాం. సో దాన్ని ఈ రూఫ్ ఆఫ్ భింబేత్కా కేవ్ షెల్టర్స్లో కనుగొనడం జరిగింది. అసలు ఈ భింబేత్కా కేవ్స్ ఎక్కడున్నాయి అవేంటో చూద్దామా? భింబేత్కా రాక్ షెల్టర్స్ అనేటటువంటివి మన మధ్యప్రదేశ్లో, అంటే సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ కేవ్స్గా చెప్పచ్చు. ప్రీ హిస్టారిక్, పేలియోలిథిక్, మీజోలిథిక్ పీరియడ్స్కి సంబంధించినవి. దాంట్లో వివిధ రకాల పెయింటింగ్స్ ఉన్నాయి, స్టోన్ ఆర్ట్. వీటికి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ రాక్ షెల్టర్స్ అనేటటువంటి వాటిలో ఇండియన్ మీజోలిథిక్ టైంకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పెయింటింగ్స్, సింగింగ్, డాన్సింగ్, హంటింగ్, ఇలా కామన్ యాక్టివిటీస్ని సూచించేటటువంటి వివిధ రకాల పిక్చర్స్ భింబేత్కా కేవ్స్లో మనకు కనిపిస్తున్నాయి. ఓల్డెస్ట్ ఆఫ్ కేవ్ పెయింటింగ్స్ అనేవి భింబేత్కాలో 12,000 సంవత్సరాల క్రితంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఖలిస్తాన్ మూమెంట్. రీసెంట్గా మనకి ఫార్మర్ ప్రొటెస్ట్కి దీనికి వెనకాల ఖలిస్తాన్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అసలు ఈ ఖలిస్తాన్ మూమెంట్ అంటే ఏంటి, ఎందుకు వాళ్ళని టెర్రర్ గ్రూప్స్గా చూస్తాం, ఒకసారి చూద్దామా? ఖలిస్తాన్ మూమెంట్ అనేటటువంటిది సపరేటిస్ట్ మూమెంట్, హోమ్ ల్యాండ్ ఫర్ సిక్స్ కావాలి అన్నటువంటి మూమెంట్ అనమాట. 6 సావరిన్ స్టేట్ ఉండాలి అని ఖలిస్తాన్ అనేది. మరి ఇటువంటి సావరిన్ స్టేట్ అనేది పంజాబ్లో 1709 నుంచి 1949 వరకు ఉండేది. ఆ తర్వాత బ్రిటిషర్స్ అనెక్స్ చేసుకున్నారు. మరి మాకు కావాలి అంటూ సింగ్ సభా మూమెంట్ అనేటటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది 1873లో 2 ఆబ్జెక్టివ్స్తో. ఒకటి మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది 6కి రావాలి, రెండోది క్రిస్టియన్ మిషనరీస్ వీటి యొక్క యాక్టివిటీస్, బ్రహ్మ సమాజు, ఆర్య సమాజు, ముస్లిం ములావీస్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కౌంటర్ చేయాలి. సిక్ రిలీజన్ అనే దానికి అగెన్స్ట్గా ఏమైనా జరుగుతున్నాయి వాటిని కౌంటర్ చేయాలి అని. ఫస్ట్ ఆబ్జెక్టివ్ కోసం ఖల్సా స్కూల్స్ అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా అకాలీ మూమెంట్, దీన్నే గురుద్వారా రిఫార్మ్ మూమెంట్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఇది సింగ్ సభా మూమెంట్ నుంచి వచ్చినటువంటిది. దీంట్లో సిక్ గురుద్వారాస్ అనేటటువంటి వాటిని మహన్స్, ఉదాసీ మహన్స్ వీళ్ళ దగ్గర నుంచి ఫ్రీ ఇవ్వాలి అన్నట్టుగా. ఆ తర్వాత అకాలీ మూమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చెప్పచ్చు. దానికోసం అని చెప్పేసి మనకి కొన్ని ఈ పర్టికులర్ అకాలీ మూమెంట్ నుంచే గురుద్వారాస్ని ఫ్రీ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా ఖలిస్తాన్ మూమెంట్ అనేది 1947లో పార్టీషన్ అనేటటువంటిది వచ్చింది. పంజాబీ సభా మూమెంట్గా మొదలైంది. ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ ద్వారా మళ్ళీ మాకు అటానమీ కావాలి పంజాబ్కి సంబంధించి. ఆ తర్వాత ఈ ఖలిస్తాన్ మూమెంట్ ఇది వైలెంట్గా ఉంది. మనకు ఆపరేషన్ బ్లూ స్టార్ అని పేరు వినే ఉంటారు. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, దీంట్లో కొంతమంది ఖలిస్తానీ లీడర్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి వీటిని కౌంటర్ చేయడం కోసం ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఆ తర్వాత ఇందిరాగాంధీ అసాసినేషన్ ఇవి తెలిసే ఉంటాయి. ఈ గ్రూప్స్లో ఇప్పటికీ కొన్ని కెనడా ఇలా రకరకాల దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. సో వీటిలో కొన్నిటిని టెర్రర్ గ్రూప్స్గా కూడా మనం గుర్తించున్నాము, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అన్నమాట. సో అందుకని ఖలిస్తానీ మూమెంట్ అనేది వీక్గా ఉంది, బట్ కొన్ని ఫ్రింజ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్న విషయం. సో ఆ ఖలిస్తానీ గ్రూప్ అనేది ఫార్మర్స్ని రెచ్చగొట్టి ఫార్మర్ ప్రొటెస్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్గా ఉంది అని. కానీ ఫార్మర్స్ మా వెనకాల ఎవరూ లేరు, మా డిమాండ్స్ మేము అడుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అహోమ్ కింగ్డమ్. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ శివసాగర్లో ఉండేటను జెరంగా పొటార్ దీన్ని విజిట్ చేయడం జరిగింది. అహోమ్ కింగ్డమ్, అస్సాం అహోమ్ కింగ్డమ్. శివసాగర్ అనేటటువంటిది అహోమ్ డైనాసిటీ యొక్క క్యాపిటల్గా ఉండేది. 6 centuries వరకు 600 సంవత్సరాల వరకు వీళ్ళు రూల్ చేశారు. అహోమ్స్ అనేటటువంటి వాళ్ళు బ్రహ్మపుత్ర వ్యాలీకి మైగ్రేట్ అయ్యారు, మయన్మార్ ఆ ప్రాంతం నుంచి. అహోమ్ కింగ్డమ్ అనేటటువంటిది కింగ్ చావో లుంగ్ సుయిఖాపా ఇతను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
ఈ అరైవల్కి ముందు ఇక్కడ లోకల్ కింగ్డమ్స్ అనేటటువంటి ఉండేది. వచ్చిన తర్వాత అన్నిటినీ ఇంటిగ్రేట్ చేశారు. దీన్నే బోర్ అస్సాం లేదా గ్రేటర్ అస్సాంగా పిలుస్తారనమాట. అది ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి అతన్ని ఈ ఆర్కిటెక్ట్ ఆఫ్ బోర్ అస్సాం లేదా గ్రేటర్ అస్సాంగా పిలుస్తారు. అహోమ్ డైనాసిటీ 600 సంవత్సరాలు ఢిల్లీ సుల్తనత్ ఉన్నప్పుడు ప్యారలల్గా ఉన్నింది, ముఘల్స్ ఉన్నప్పుడు ఇలాగా. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అనెక్స్ చేసుకునేదాకా ఇది ఇండిపెండెంట్గానే ఉంటూ వచ్చింది. మరి ఈ సిటీకి విజిట్ చేయడం అనేది ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. ఆ సిటీ అంత సిగ్నిఫికెన్స్ అని చెప్పేందుకు ఇది చెప్పడము. నెక్స్ట్ ఇష్యూ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ అనేది ఏర్పాటు చేసి 100 సంవత్సరాలైంది, అందువల్ల సెంటనరీ సెలబ్రేషన్స్ అన్నారు. మనం ఇందాక ఖలిస్తాన్ మూమెంట్ జరిగినప్పుడు సింగ్ సభా వీటితో పాటు మన యొక్క గురుద్వారాస్ని ఫ్రీ చేయాలి మహంత్స్ నుంచి అని చదివామా. ఆ తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. చూడండి, రీసెంట్గా శ్రీ నాన్కానా సాహిబ్ బజాకర్ అంటాం. సో దీన్ని మార్క్ చేయడం జరిగింది. గురుద్వారా రిఫార్మ్ మూమెంట్ అనేది దీనికి అసోసియేటెడ్. గురుద్వారా రిఫార్మ్ మూమెంట్ని అకాలీ మూమెంట్ అని అంటారు. ఈ టైంలో 1920-25 మధ్యలో జరిగిన క్యాంపెయిన్ ఫలితంగానే మన సింగ్ సభా మూమెంట్, దీని ఆఫ్ షూటే గురుద్వారా మూమెంట్. దీని రిజల్ట్గా మహంత్స్ నుంచి బ్రిటిషర్స్ వాళ్ళు ఈ మన యొక్క గురుద్వారాస్ని ఫ్రీ చేసేందుకోసం దీన్ని తీసుకొచ్చారు. మరి వాటిని మేనేజ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండారు కదా, దానికోసమే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీస్ అనేవి రావడం జరిగింది. సో వీటిలో ఇది గోల్డెన్ టెంపుల్ అమృత్సర్, వీటి యొక్క కంట్రోలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వాటికి ఉన్న రెస్ట్రిక్షన్స్ వాటన్నిటినీ తీసేయడం జరిగింది. గురుద్వారా రిఫార్మ్ మూమెంట్ యొక్క ఫలితంగా ఈ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీస్ అనేవి వచ్చాయి. ఇంపార్టెంట్. అవి వచ్చి 100 సంవత్సరాలు అయినందుకు గాను సెంటనరీ సెలబ్రేషన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ, చౌరీ చౌరా సెంటనరీ సెలబ్రేషన్స్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగి 100 సంవత్సరాలు. చౌరీ చౌరా అనే ప్లేస్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉందండి. 1922లో ఫిబ్రవరి 4వ తేదీన వైలెంట్గా ఇక్కడ ప్రొటెస్టర్స్, మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కింద ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్న దాంట్లో పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో అక్కడున్న పోలీసులు వీళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళని కొట్టారు అని చెప్పి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేసి నిప్పు అంటించారు. దాంతో అది వైలెంట్గా మారడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని పిలుస్తా. జరగగానే మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేయాల్సిందిగా చెప్పడం జరిగింది. చాలామంది దీన్ని క్రిటిసైజ్ చేశారు. చాలా గ్రూప్స్ అనేటటువంటివి మీరు ఇలా చేశారు, ఇది కాదు, ఇలా కంటిన్యూ అయ్యి ఉంటే మనకి స్వాతంత్రం వచ్చేది కదా అని క్రిటిసైజ్ చేయడము. ఇది వైలెంట్గా అవుతే బ్రిటిషర్స్ వాళ్ళకి మనమే ఒక ఛాన్స్ ఇచ్చినట్టు మనల్ని అప్రెస్ చేయడానికి ఇప్పుడు మన మీద వైలెన్స్ వాడడం ఈజీ అన్నట్టుగా గాంధీజీ దాన్ని ఆపడం జరిగింది. సరే, అసలు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటో చూడండి. సహాయ నిరాకరణ ఉద్యమము అంటాం. సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది 1920లో. స్వదేశీనే వాడాలి, ఫారిన్ గూడ్స్ని బైకాట్ చేయాలి, వాలంటీర్స్ ఖిలాఫత్ మూమెంట్ అనే దాంతోనూ దీన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఖిలాఫత్ మూమెంట్ అనేది పాన్ ఇస్లామిక్ ఫోర్స్ అన్నమాట. మిగిలిన దేశాల్లో కూడా జరిగింది. ఒట్టోమన్ ఖలీఫాన్ని రెస్టోర్ చేయాలి అన్నట్టుగా. సో అది కూడా జరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ అనేది మహాత్మా గాంధీ సపోర్ట్ చేశారు ఈ ఖిలాఫత్ మూమెంట్కి. అలా జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఇక్కడ వైలెన్స్ జరిగిందని ఆపేయడం జరిగింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ, మహారాజా సుహెల్ దేవ్ 11th సెంచరీకి సంబంధించిన రూలర్గా చెప్తారు. శ్రావస్తి అనేటటువంటి ప్లేస్ ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ యొక్క బారాయిచ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇతను గజ్నావాడ్ జనరల్ అయినటువంటి ఘాజీ సయ్యద్ సలార్ మసూద్ అనేటటువంటి అతన్ని ఓడించారు అన్నట్టుగా చెప్తారు. 7th సెంచరీ పర్షియన్ లాంగ్వేజ్ హిస్టారికల్ బుక్ అయినటువంటి మీరాత్ ఈ మసౌదీ అనేటటువంటిది మహారాజా సుహేల్ దేవ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ బుక్ అనేటటువంటిది అబ్దుర్ రెహమాన్ చిస్తీ ఇక్కడ జహంగీర్ టైంలో ఈ బుక్ అనేటటువంటిది రాయడం జరిగింది. రీసెంట్గా మహారాజా సుహేల్ దేవ్ మెమోరియల్ని మరియు చిత్తౌరా లేక్ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది మనకు న్యూస్లో వచ్చింది. నెక్స్ట్, ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఒకటే ఇష్యూ, ఫస్ట్ ఇష్యూ మీ టూ మూమెంట్ అంటున్నాం. ప్రియా రమణి అనేటటువంటి ఆవిడకి సంబంధించిన కేసు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అనేటటువంటి దాంట్లో ప్రియా రమణి అనే ఆవిడ పైన ఒకప్పట్లో యూనియన్ మినిస్టర్ ఎడిటర్ అయినటువంటి ఎంజే అక్బర్ తన మీద ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకప్పట్లో ఇతను ఈ విధంగా నాతో
సెక్షువల్లీ ఈ ఎక్స్ప్లాయిట్ చేసే బిహేవియర్ చూపించారు వర్క్ ప్లేస్లో అన్నట్టుగా. అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు కంప్లైంట్ చేశారు అని చెప్పి ఆమె మీద రివర్స్ కేసు వేశారు, డిఫమేషన్ కేసు. ఆ డిఫమేషన్ కేసుని కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు అనేది ఆమెను సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మీ టూ మూమెంట్ అని అంటారు. మీ టూ మూమెంట్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మూమెంట్ అనమాట. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్కి గురైన వాళ్ళు మాకు కూడా ఇలా జరిగింది అని ఓపెన్గా సోషల్ మీడియా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా చెప్పడము, దాన్ని మీ టూ మూమెంట్ అన్నారు. దాని కింద ఆమె చెప్పారు అతను ఎడిటర్గా ఉన్నప్పుడు ఇలా చేశారు అని. కానీ ఇప్పుడు అతను పవర్ఫుల్ పర్సన్, సో యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇలాంటి ఇంతకుముందు ఉన్నారు, రిజైన్ చేశారు. ఈ కేసు ఇది స్టార్ట్ అయ్యాక రిజైన్ చేశారు అతని మీద ఇలాంటి కంప్లైంట్ వచ్చాక. సో అప్పుడు అన్నారు అప్పుడెప్పుడో జరిగినట్టే ఇప్పుడు ఎందుకు చెప్పాలి, ఇప్పుడు ఎందుకు, ఒకవేళ అప్పుడెప్పుడో జరిగింది అంటున్నారు కదా, దానికి ఆధారం ఏమీ లేకుండా ఇప్పుడు ఎలాగ అలిగేషన్స్ చేస్తారు అని. సో ప్రూఫ్స్ ఉన్నాయి అని కొంత ఆమెతో పాటు పనిచేసే కొలీగ్స్ వాటి యొక్క ప్రూఫ్స్ని చూపించడంతో పాటు ఎప్పుడైనా సరే ఇది సైకలాజికల్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అప్పుడెప్పుడో జరిగింది కదా అని ఎందుకు వదిలేయాలి, సో ఎందుకు ఇప్పుడు చెప్పకూడదు, అలా బయటికి వచ్చి చెప్పడం అనేటటువంటి దానికి సంబంధించి రిజర్వేషన్స్ ఉంటాయి చాలామందికి. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏం అవసరమో ఇలాంటివి. సో సొసైటీలో అవి పోవాలి, అదే ఇక్కడ చెప్తున్నటువంటిది. మీ టూ మూమెంట్ అనేటటువంటిది విమెన్ యొక్క ఆ ఫియర్, బయటికి చెప్తే ఏమవుతుందో, వీళ్ళు ఏమంటారో, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారో లేదో, ఇంకా హరాస్మెంట్ ఎక్కువ అవుతుందో, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటి బదులు కామ్గా ఉండడం బెటర్ అని చాలామంది కామ్గా ఉంటారు. అలా కాకుండా తమ యొక్క వాయిస్ని వినిపించే వాళ్ళందరికీ ఈ కేసు అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇదిగా పనిచేస్తుంది అన్నట్టుగా చెప్పారు. మీ టూ మూమెంట్ అనేది విమెన్స్ యొక్క మూమెంట్, వాళ్ళ సెక్షువల్ అజాల్ట్ వైలెన్స్కి గురైన వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పడము. దీనికి రెండు కూడా ఉన్నాయి, మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ మూమెంట్గా అయితే చెప్పచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినవి చూద్దాం. ఫస్ట్ స్మార్ట్ ఫెన్సెస్. రీసెంట్గా యుఎస్ఏ అనేటటువంటిది మెక్సికో మరియు యుఎస్ఏ బార్డర్ మధ్యలో ఇంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు గోడ కడతాను పెద్దది అన్నారు. అలా కాకుండా సర్వీలియన్స్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తాము, స్మార్ట్ బార్డర్ అన్నారు. 2019లో యుఎస్ఏని ఇది నేషనల్ ఎమర్జెన్సీని మరి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు, వాళ్ళ యొక్క పార్లమెంట్ అనేటటువంటిది బార్డర్ కన్స్ట్రక్షన్కి ఫండ్ని అలకేట్ చేయలేదు అని చెప్పేసి, ఇన్వేజన్ అవుతుంది, క్రిమినల్స్ అందరూ వచ్చేస్తున్నారు, గోడ కట్టాల్సిందే అని. ఇప్పుడు దాని ప్లేస్లో స్మార్ట్ వాల్ అంటే వివిధ రకాల టెక్నాలజీ, సెన్సార్స్, వివిధ లైడార్ టెక్నాలజీ, వీటన్నిటినీ వాడి బార్డర్ సర్వీలియన్స్ అయితే చేస్తాము, కానీ ఫిజికల్ వాల్ కాదు, టెక్నాలజీ ఉంది దాన్ని వాడతామన్నట్టుగా చెప్పారు. మరి మన ఇండియాలో కూడా ఇటువంటి స్మార్ట్ ఫెన్సింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి మనకు న్యూస్లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి. పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఇండో బంగ్లాదేశ్ బార్డర్, ఇక్కడ కాంప్రిహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటి దాని కింద చూడాలి, రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్, థర్మల్ ఇమేజర్స్, ఇన్ఫ్రారెడ్, లేజర్ ఇంట్రూడర్స్, ఇలాంటి వాటన్నిటినీ సెటప్ చేయడం. బోల్డ్ క్యూఐటీ, బార్డర్ ఎలక్ట్రానికలీ డామినేటెడ్ క్యూఆర్టీ అని అంటాం. సో దీన్ని కూడా దీని కింద తీసుకొచ్చారు. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ మధ్యలో అస్సాం దగ్గర దీన్ని తీసుకొని వచ్చారు. పాకిస్తాన్ సైడు, బంగ్లాదేశ్ సైడు ఇలాగా బార్డర్ టెక్నాలజీస్ని ఉపయోగించడానికి మనకి ఇనిషియేటివ్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సర్వీలియన్స్, ఎందుకంటే రివర్ బార్డర్స్ ఉన్నాయి, ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి, అంతా కూడా ఫెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. అందుకోసం టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉన్న కాలంలో దాన్ని యూజ్ చేసుకోవాలన్న దానికోసం ఈ ఇనిషియేటివ్ని తీసుకొని రావడము. నెక్స్ట్ ఇష్యూ ట్రోజన్ హార్స్ సైబర్ థ్రెట్ అంటున్నాం. మనకి 2012లో నెట్వైర్ అనేటటువంటి ట్రోజన్ హార్స్ సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. కొంతమంది మనకి ఈ భీమా కొరగాన్ కేసుల వీళ్ళలో వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్ వీటిలో రివల్యూషనరీ మెటీరియల్ కంటెంట్, కొంత డాక్యుమెంట్స్ లభించాయన్నారు. కానీ నెట్వైర్ సాఫ్ట్వేర్ ద్వారా ఎవరో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కంప్యూటర్స్లో ఇంట్రడ్యూస్ చేశారని రీసెంట్గా చెప్పారు. ఇంతకీ ఈ ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, మనకు తెలియకుండానే మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయి మన డేటాని తీసేసుకుంటుంది, మనకు తెలియకుండానే మన దాంట్లో కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేస్తుంది. నెట్వైర్ అనేది ఆఫ్ ద షెల్ఫ్ మాల్వేర్గా చెప్తారు, పెగాసస్ లాంటిది కొంత. ఇది వాట్సాప్లో ఉన్నటువంటి బగ్ అంటే కొంత వీక్నెస్ని బేస్ చేసుకొని ఫోన్స్లోకి వీటిలోకి ఎంటర్ అయిపోవడం జరిగింది ఈ నెట్వైర్ అనేటటువంటి సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇష్యూ డిఫెన్స్ మోడర్నైజేషన్ సెక్యూరిటీ ఫండ్ అంటున్నాం.
మరి స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ఏది డిఫెన్స్ అనేటటువంటి మోడర్నైజ్గా ఉండాలి. ఇటువంటి కంటెక్స్లో యూనియన్ లెవెల్ నుంచి వీటి నుంచి ఫండ్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. మరి దానికి సంబంధించి యూనియన్ సైడ్ నుంచి వచ్చే రిసోర్సెస్కి ఒక స్పెషల్ ఫండింగ్ ఉండాలి, డిఫెన్స్ మోడర్నైజేషన్ కోసమే ఒక ఫండింగ్ ఉండాలి అని 15వ ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి మరియు డెడికేటెడ్ నాన్ ల్యాప్సబుల్ ఫండ్ ఒకదాన్ని మోడర్నైజేషన్ ఫండ్ ఫర్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే దానికి ప్రొవైడ్ చేయండి. దానికి 2021-26 మధ్యలో 2,38,000 కోట్ల రూపాయలని దీని కింద అలొకేట్ చేయండి. నెక్స్ట్ 5 సంవత్సరాలకి ఎల్ఏసీ దగ్గర కాన్ఫ్లిక్ట్ కానీ ఎల్ఓసి కాన్ఫ్లిక్ట్స్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫండింగ్ని పెంచడం ఇంపార్టెంట్ అన్నట్టుగా 15th ఫైనాన్స్ కమిషన్ దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. గమనించాలి, ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మ్యాండేటరీ కాదు, అవి అడ్వైజరీ మాత్రమే. మరి లాస్ట్ ఇష్యూ అర్జున్ బ్యాటిల్ ట్యాంకర్స్. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి అర్జున్ బ్యాటిల్ ట్యాంకర్స్ MK1A అనే దాన్ని ఇండియన్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. DRDO 1972లో దీన్ని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందండి. దీంట్లో స్టార్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఆర్మీ ట్యాంక్గా చెప్పుకోవచ్చు. దీంట్లో 120 mm మెయిన్ రైఫిల్డ్ గన్ అనేది దీంతో ఫిట్ చేసి ఉంటుంది. ఆల్ నోన్ ట్యాంక్ ఆర్మర్స్ని షూట్ చేసి కంట్రోల్ చేయగలదు. కంప్యూటర్ కంట్రోల్డ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. సెకండరీ వెపన్స్ కూడా ఇది ఫైర్ చేయగలదు. అర్జున్ బ్యాటిల్ ట్యాంకర్స్ అని పిలుస్తాం. ఇండిజినస్గా తయారు చేయబడినవి. ఇండిజినైజేషన్కి ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి పార్ట్ 1కి సంబంధించిన ఇష్యూస్ అండి. దీనికి సంబంధించిన PDF మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.